ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే రథంలో ఉన్న జగన్నాథుని దర్శించుకుంటే అని పెట్టాను. అదేమిటనేది తెలుసుకుందాం. అలాగే రథోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ కూడా. ముందుగా అయితే నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. అలాగే ఇక్కడ పూరి అనగానే జగన్నాథుడు అనేది మనకి గుర్తొస్తుంది. పూరి తర్వాత ఆషాఢం అంటే కనుక రథోత్సవం అనేది గుర్తొస్తుంది మనకి. దేశమంతా మనం ఇప్పుడు ఒక రాష్ట్రం అని కాదండి, ఆంధ్ర అని, తెలంగాణ అని, తమిళనాడు అని కాదు, కానీ మొత్తం దేశమంతా కూడా ఎదురు చూస్తుంది ఈ ఉత్సవం కోసం. ఆ జగన్నాథుడు ఎక్కడో ఉన్నారు కదా, ఆయన పూరీ క్షేత్రంలో ఉన్నాడు. అటువంటి స్వామిని మనందరం కూడా ఎల్లవేళలా కొలుస్తుంటారు. మనం ఆంధ్రలో కానీ మన రాష్ట్రాల్లో చాలామంది భక్తులు ఆ జగన్నాథుడికి ఉన్నారు కదండి. ఆ స్వామివారు చాలా ప్రసిద్ధమైన స్వామి. విదేశాలలో కూడా స్వామి యొక్క విజ్ఞానం అంటే ఆ స్వామివారి యొక్క కొలిచేవారి సంఖ్య చాలామంది ఉన్నారు. అలాగే మనం ఒక నానుడు ఏంటంటే కనుక రథస్వం కేశవం దృష్ట్వా పునర్జన్మ నభిష్యతి అంటారు. రథంలో ఉన్న కేశవాన్ని చూస్తే మరో జన్మంటూ ఉండదని చెప్తూ ఉంటారు కదండి పెద్దలు. అలాంటిది జగన్నాథుడు అంటే కనుక జగత్తుకే నాథుడు అని అర్థం, ఈ ప్రపంచానికే నాథుడు అని అర్థం. అటువంటి జగన్నాథుడికి ఈ ఉత్సవం జరగటం, ఈ ఉత్సవంలో యావత్ భారతం అంతా కూడా లైవ్ చూడటం, అలాగే అక్కడ ప్రత్యక్షంగా పాల్గొన్నవారు అలాగే పరోక్షంగా పాల్గొన్నవారు అందరికీ కూడా ఆ జగన్నాథుడి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నాను. మన శాంతి నిలయంలో కూడా శ్రీ జగన్నాథ స్వామి వారికి విశేషమైన పూజా కార్యక్రమాలు అయితే చేయడం జరిగింది. రథోత్సవం లాగా చేశాను. సర్వభూపాల వాహనం మీద వేంచేపు చేసి మనం స్వామివారిని ఈ విధంగా ఆరాధించాము. ఈరోజు సర్వభూపాల వాహనమై స్వామివారు మనకి దర్శనాన్ని ఇస్తున్నారు. జగన్నాథ స్వామివారు బలభద్ర సుభద్ర సమేతంగా మనకి దర్శనం ఇస్తున్నారు. ఈ విధంగా స్వామివారికి ఇప్పుడు తులసితో అర్చనా కార్యక్రమం అయితే చేస్తున్నాను. తులసి సన్నజాజి పూలతో అర్చన చేసి స్వామివారికి విశేషమైన తిరువారాధన చేయబోతున్నాను. అలాగే ఈ 9 రోజుల పాటు విశేషంగా స్వామివారికి ఉత్సవాలు అయితే జరగబోతున్నాయి. ప్రతినిత్యము కూడా ఉదయము సాయంకాలం విశేషమైన పూజా కార్యక్రమాలు అయితే ఉంటాయండి. జగన్నాథుడికి ఉదయము ప్రాతకాలంలో సేవ, అలాగే సాయంత్రం కూడా జరుగుతూ ఉంటాయి. ఈ 9 రోజుల పాటు జగన్నాథుడి యొక్క నవరాత్రులు అనేవి జరుగుతూ ఉంటాయి. ఈ 9 రోజుల పాటు విశేషంగా జగన్నాథుని పూజించిన వారికి అన్నిటా శుభమే జరుగుతుంది. ఆ నారాయణుడి యొక్క అనుగ్రహం ఉంటుంది. అట్లా ఆ జగన్నాథుడి యొక్క ఈరోజు రథము మీరందరూ ఎంతమంది వీక్షించారో తప్పకుండా కామెంట్ చేయండి. ఆ రథంలో ఉన్న జగన్నాథుడిని ఎవరైతే దర్శనం చేసుకున్నారో వారందరికీ కూడా అనేక శుభాలు కలగాలని నేను కోరుకుంటున్నాను. రథాలు కూడా చాలా బాగుంటాయండి, మీరందరూ కూడా చూసే ఉంటారు. ఇక్కడ మన శాంతి నిలయంలో స్వామివారికి అష్టోత్తర నామ శతనామావళితో స్వామివారికి తులసి అర్చన, సన్నజాజి పూలతో అర్చనా కార్యక్రమం చేసి ధూప దీప నైవేద్యాలన్నీ కూడా సమర్పించడం జరిగింది. ఆ జగన్నాథుని యొక్క దర్శనం మనం చాలా అద్భుతంగా చెప్పుకుంటాం. ఆ రథం కదిలేటప్పుడు ఆ రథాన్ని రాగటానికి ఎంతోమంది పోటీ పడుతూ ఉంటారు. రథంలో నుండి స్వామిని చూస్తూనే పుణ్యం అంటున్నారు కదండి. అటువంటిది ఆ రథంలో ఉన్న నారాయణ నుండి మనం లాగినట్లయితే ఇంకెంత పుణ్యం అండి. అంతే అన్నారని కానీ అంటే మన టీవీలో చూసిన తృప్తేనండి. టీవీలో చూసి దృశ్యం అంటే టీవీలో చూసినా చాలా పునర్జన్మ ఉండదని చెప్తారు. అలాంటిది అక్కడ ప్రత్యక్షంగా పాల్గొన్న వారి యొక్క జన్మ ధన్యమనే చెప్పుకోవాలి. ఆ జగన్నాథుడి యొక్క రథము ఈరోజు మధ్యాహ్నం అయితే ప్రారంభమైంది. మీరందరూ కూడా చూసే ఉంటారు. మధ్యాహ్నం బయలుదేరి ఇవాళ గుండీచా మందిరానికి వెళ్తుంది. గుండీచా మందిరం తర్వాత తిరుగు రథయాత్ర అయితే ఉంటుంది. 9 రోజుల తర్వాత స్వామివారి యొక్క రథయాత్ర అయితే ఉండబోతుంది. మనం కూడా ఈ సర్వభూపాల వాహనం మీద స్వామివారిని ఈ 9 రోజులు కూడా వేంచేపు చేసి విశేషమైన షోడశోపచార పూజలన్నీ కూడా నిర్వర్తించడం జరుగుతుంది. మీ అందరూ కూడా ఈ కార్యక్రమాలని విశేషంగా వీక్షిస్తారని నేను కోరుకుంటున్నాను. ఆ మధ్యలో వీడియోలుగా చూపిస్తాను. అలాగే మన వెంకటేశ్వర స్వామివారికి యథావిధిగా నిత్య తిరువారాధన అంతా కూడా పూర్తి చేసుకున్నాం ఈరోజు ఉదయము.
ఆ తర్వాత స్వామివారిని వేంచేపు చేసుకుని జగన్నాథ స్వామివారిని విశేషమైన పూజా కార్యక్రమాలు జగన్నాథ స్వామి వారికి కూడా చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం జరిగింది. మీరు కూడా దర్శనం చేసుకోండి. జగన్నాథుడిని యొక్క దర్శనాన్ని మీ అందరూ కూడా చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. స్వామివారిని ఈ విధంగా అలంకరించడం జరిగిందండి. సర్వభూపాల వాహనం మీద ఆ జగన్నాథుడిని అలంకరించుకుని ఈ విధంగా చేసుకోవటం జరిగింది. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది చెప్పండి. దీపారాధన చేసుకుని చక్కగా స్వామివారికి ఇలా చేయటం జరిగింది. అక్కడ అంటే అండి మనం అక్కడ కొంచెం విశేషం ఏంటంటే నివేదన పెట్టేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఉదరేణితో చూపిస్తాము. మామూలుగా ఇప్పుడు చూపిస్తా చూడండి, అలా కూడా చూపిస్తాము. వాళ్ళు ఏంటంటే తులసి దళము 4 పూలు తీసుకుని అలా నీళ్లను ధారాపాత్ర నుండి ఉంచుకుని కొంచెం ఆ నీళ్ళని కొంచెం వేసి ఇట్లా చేతులతోనే చూపిస్తారు. నేను అలా కొత్తగా ఉండేసరికి మళ్ళీ నేనైతే మామూలుగా చూపించడం జరిగింది. అలా చూపిస్తారండి స్వామివారికి. అదిగోండి అట్లా నివేదనకు వేస్తారు. హారతి కూడా చాలా విశేషంగా ఇస్తారండి. హారతిని కూడా నేను చాలాసార్లు చూశాను. అలా స్వామివారి యొక్క కళ్ళ దగ్గర ఇలా పెడతారండి. తర్వాత 3 సార్లు తిప్పుతారు. మళ్ళీ కళ్ళ దగ్గర తీసుకొచ్చి ఇలా పెడతారు. మళ్ళీ ఇంకోసారి తిప్పి మళ్ళీ అక్కడ చూపిస్తూ ఉంటారు. చాలా విశేషంగా అనిపిస్తుంది హారతి కూడా. ఒకసారి అలా తిప్పి ఇస్తున్నారు. అందుకని మీకు కూడా అలా చూపిద్దామని చేయడం జరిగింది. మనం మన ప్రాంతాల్లో ఏంటంటే చుట్టూరు తిప్పిస్తాం. ఒక్కొక్క ప్రాంతాల వారికి ఒక్కొక్క ఇదండి. అలాగే పూరి క్షేత్రంలో వాళ్ళందరూ కూడా ఇదే పాటిస్తూ ఉంటారు. స్వామివారికి ప్రతినిత్యం కూడా 58 రకాల వంటలు నివేదనగా ఇస్తారండి. జగన్నాథుడికి ప్రతిరోజు కూడా 58 రకాలతో భోజనం అయితే ఉంటుంది జగన్నాథుడికి. ఈ ప్రసాదాన్ని మనం కూడా స్వీకరించవచ్చు. ఈ ప్రసాదం అనేది మనకు ఆనంద బజార్ అనేది ఉంటుంది. అక్కడైతే ఈ ప్రసాదాన్ని విక్రయిస్తూ ఉంటారు. అక్కడ తీసుకుని మనం స్వామివారి యొక్క నివేదన అయితే తీసుకోవచ్చు. ఇలా సర్వభూపాల వాహనం మీద వేంచేపు చేశానండి. ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసి ఆ జగన్నాథుడి యొక్క ఆశీస్సులు మీ అందరూ పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ జగన్నాథుడి యొక్క ఆశీస్సులతో ఈ సంవత్సరం రథయాత్ర అయితే ప్రారంభమైందండి. చాలా అద్భుతంగా జరిగింది. మీకు కూడా నచ్చిందనే భావిస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు.